వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. సో రీసెంట్ టైమ్స్ లో హార్ట్ డిసీజ్లే కానీ లివర్ సంబంధించి లంగ్స్ ఆర్ ఎనీథింగ్ ఎవ్రీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. బట్ వీటితో పాటు మేజర్ గా మనం చూస్తుంది చిన్నవాళ్ళ దగ్గర నుంచి మిడిల్ ఏజ్ పీపుల్ కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ అడల్ట్ ఎవరైనా సరే ఇప్పుడు అందరూ చాలా కామన్ గా సఫర్ అయ్యే థింగ్ ఏంటంటే స్పైన్ డిస్క్ సంబంధించిన వాటి కోసమే. సో ఇవి తెలియదు మనకు వస్తుంది అని మెల్లమెల్లగా అవి డెవలప్ అయ్యి సర్జరీ దాకా వెళ్తున్నాయి. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వటం కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎక్కువసేపు కూర్చోవటం, హై హీల్స్ వేసుకోవటం, ఎక్కువసేపు ట్రావెలింగ్ చేయటం, ఇవన్నీ కూడా ఈ స్పైన్ డిస్క్ ప్రాబ్లమ్స్ కి మనకి ఎక్కువ పునాదేస్తున్నాయి అనమాట. సో వీటి కోసం ఇప్పుడు ప్రెసెంట్ ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమున్నాయి, ఇంకా ఇన్నోవేటివ్స్ ఈ రోబోటిక్ సర్జరీస్ కానీ ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు వీటన్నిటి గురించి కూడా మనతో మాట్లాడడానికి, సో మన డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లారిటీ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ విఎస్ కిరణ్ కుమార్ నందివాడ గారు. ఈయన మరి 25 years నుంచి ఇందులోనే ఉంటున్నారు, ఈ ప్రొఫెషన్ చేస్తున్నారు, చాలా సర్జరీస్ చేశారు ఇప్పటికీ. అలాగే ఆయన సీనియర్ కన్సల్టెంట్ ఇన్ ఆర్థోపెడిక్ సర్జన్, స్పెషలిస్ట్ ఇన్ స్పైన్ సర్జరీ, ట్రామా మేనేజ్మెంట్, రుమటాలజీ అండ్ రీజనరేటివ్ ప్రివెంటివ్ ఆర్థోపెడిక్స్ కూడా. సో మరి డాక్టర్ గారి గురించి బ్రీఫ్ గా చూస్తే ఈయన ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో 1993లో ఎంబీబీఎస్ ని పూర్తి చేశారు. అలాగే డిఎన్బి ఆర్థో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ని ఇండియాలోనే 2000లో పూర్తి చేశారు. దాంతోపాటు ఫెలో ఇన్ స్పైన్ సర్జరీస్ దీన్ని స్విట్జర్లాండ్ లో 2015లో పూర్తి చేశారు. అలాగే 2018 యుఏఈలో అరబ్ స్పైన్ డిప్లొమాని కూడా చేశారు. దాంతోపాటు రిజిస్టర్డ్ డిజిటల్ డాక్టర్ ఈయన ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ అండర్ ది నేషనల్ హెల్త్ అథారిటీ ఆఫ్ టెలికన్సల్టేషన్ లో వర్క్ చేస్తున్నారు. మరి డాక్టర్ గారు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆయన నుంచి మనం ఏమేమి విషయాలు తెలుసుకుందాము ఇప్పుడు చూద్దాం. సార్, ఇప్పుడైతే మనకి అందరి దగ్గర వినేది డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా, చిన్నవాళ్ళే కానీ పెద్దవాళ్ళే కానీ ఎవరైనా మోస్ట్లీ అందరూ డిస్క్ సమస్యలతోనే ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. సో ఈ డిస్క్ ప్రోలాప్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ బర్డ్ మీడియాకి నమస్కారం, శ్రోతలందరికీ కూడా నమస్కారం. డిస్క్ ప్రాబ్లం అనేది ఫస్ట్ వచ్చే ముందర డిస్క్స్ ఎన్ని ఉన్నాయి హ్యూమన్ బాడీలో అని కూడా చెప్తా. 23 ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు పుట్టుకతో ఈ రెండు బాడీస్ ఇలా ఉంటాయి నార్మల్ గా అయితే, అండ్ ఈ గ్యాప్ మన వేలు డిస్క్ కింద అనుకుంటే మీరు ఇలా గ్యాప్ ఫిల్లర్, ఇట్స్ అ ఫిల్లర్, దేవుడిచ్చిన ఒక ఫిల్లర్, ఒక షాక్ అబ్జార్బర్. అది కొల్లాజన్ కూడా స్పెసిఫిక్ వెరైటీస్ ఉంటాయి. స్పెసిఫిక్ వెరైటీస్ తో కొల్లాజన్, స్కిన్ లో కొల్లాజన్ వేరు, చెవికి వేరు, హార్ట్ కి వేరు, ఇంటెస్టైన్స్ ప్రతి దాంట్లో కొల్లాజన్ ఉంటుంది. ఇది టైప్ 2, టైప్ 1 కొల్లాజన్ వేరే వేరేగా డిస్ట్రిబ్యూట్ చేసి కొంత ఎక్కడైతే గట్టితనం కావాలో అంటే పెరిఫరీలో, అంటే చుట్టూ బయట పార్ట్ లో గట్టిగా ఉంటుంది, లోపల పార్ట్ లో మెత్తగా ఉంటుంది. అది క్రమక్రమంగా స్లోలీ మన ఏజ్ వస్తున్న కొద్దీ హార్డన్ అయిపోయి క్రాక్స్ కి వచ్చేసి అది ఒక పాత్వే, ఒక కాలువల తయారయ్యి లోపల ఉన్న, జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఒక చిన్న బంతి పెట్టాను. ఆ బంతే నీళ్లతో నిండిన ఒక న్యూక్లియస్ పల్పోజస్ అంటాం. అది కూడా హార్డ్ అయిపోయి ఇక్కడ పెరిఫరల్ గా ఉన్నదంతా క్రాక్లు ఇచ్చి, యాక్చువల్గా డిస్క్ ఎలా ఉంటుంది అంటే ఉల్లిపాయని, మనం ఉల్లిపాయలు పొరలు ఉంటాయా, 12 క్లాక్ వైజ్ 12 యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళి ఇలా 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 ఆపుతుంది, ఇంటర్ ట్రైన్ అయ్యి ఆపుతుంది. అవి డిస్రప్ట్ అయిపోతాయి ఏజ్ లో. ఇలా డిస్రప్ట్ అయ్యి మధ్యలో ఉన్న ఆ చిన్న సాఫ్ట్ బయటకు వస్తుంది, అదే డిస్క్ ప్రొలాప్స్. అది అందరికీ ఉంటుంది. డిస్క్ ప్రొలాప్స్ అనేది అందరికీ అవుతుంది. 10 ఏళ్ల కుర్రాడో పాపో 10 ఏళ్ల నుంచి కూడా ఈ డీజనరేషన్ స్టార్ట్ అవుద్ది. డిస్క్ లోంచి నీళ్లు మాయమైపోతాయి, డిహైడ్రేషన్ వచ్చి వాటర్ రిమూవ్ అవడం వల్ల ఇది జరుగుతుంది. అసలు ఈ డిస్క్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్? బేసిక్ గా డిస్క్ ప్రాబ్లం అంటూ ప్రతి వాళ్ళకి సహజం, కానీ మన లైఫ్ స్టైల్స్ గురించి వెళ్తే డిస్క్ ప్రాబ్లమ్స్ మా చిన్నప్పుడు, ఏమండి మా చిన్నప్పుడు ఓన్లీ 40-50 years దాటాక వచ్చే వాళ్ళకి అందరికీ వచ్చి నడువు నొప్పి వచ్చింది బాబు అని వచ్చేవాళ్ళు నడువు పట్టుకుని. ఇప్పుడు చిన్నపిల్లలు, మీలాంటి చిన్నపిల్లలు అందరూ కూడా దే ఆర్ కమింగ్. ఎందుకంటే మీరు 8 hours నుంచి 12 hours కూర్చొనే వర్క్ చేయాల్సి వస్తుంది. ఎస్. సో నేను ఒక 8 hours హాస్పిటల్ వర్క్ చేసుకుని మళ్ళీ 6-8-7 hours నేను రీసెర్చ్ చేస్తా. సో కూర్చుని బయట పెట్టే సావధానం, కూర్చుని టైప్ చేసి అది చేయాల్సి వస్తుంది. 8 hours అనేది కంపల్సరీ అయిపోయింది. అమ్మ కాదమ్మా, మన అంబిషన్ తప్పు కాదు. అంబిషన్ మనిషికి లేకపోతే అతను ఇంకా వేస్ట్, అంటే మన ఈ సమాజంలో అన్ఫిట్ కదా. ఇట్స్ నాట్ అబౌట్ మనీ అమ్మా, ఎంత గణిస్తామని కాదు, మనకు మెంటల్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అంబిషియస్ గా ఉండి తీరాలి.
కానీ లైఫ్ స్టైల్లో మనం కూర్చునే తీరు, ఇలా కూర్చుని కొంతమంది ఇలా పడిపోయి దీని మీద ల్యాప్టాప్ మీద ఐ హావ్ సీన్, మనం లిటరల్ గా కోతుల్లాగా అయిపోతున్నాం. మంచాల మీదకి వెళ్ళి ల్యాప్టాప్ పట్టుకుని ఎగ్జాక్ట్లీ. ఎస్, మనం లిటరల్ గా హ్యాంగింగ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ లా తయారవుతే మనకి సపోర్ట్ ఎలా వస్తుందండి? సో స్ట్రైట్ మిలిటరీ వాళ్ళు ఎందుకు అలా స్ట్రైట్ గా ఉంటారు? ఇంటర్వ్యూకి వచ్చినా మార్చింగ్ లో ఉన్న ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ లో బార్డర్ లో ఉన్న వాళ్ళు పోస్టర్ మారదు, స్ట్రైట్ గా ఉంటారు. అది మనం మెయింటైన్ చేస్తే పోతుందండి. బట్ మీరేం చెప్తారు సార్, ఇట్లా ఇన్ని అవర్స్ కూర్చొని మనం వర్క్ చేయాల్సి వస్తుంది, సో ఇట్స్ కంపల్సరీ. ఏమైనా ఇంటర్వెల్స్ గానీ బ్రేక్స్ గానీ తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా కొంచెం సెట్ అవుతాయి? నేనైతే యాక్చువల్ గా అందరికి ఏం చెప్తానంటే, వీ షుడ్ హ్యావ్ అ బ్రేక్. సరదాగా నేను ఐఎమ్ సింగర్, ఐఎమ్ మ్యూజిషియన్, సో వాట్ ఐ ఆల్వేస్ సే ఇస్ ఒక 2-3 hours ఒక్కసారి హ్యావ్ అ బ్రేక్. ఒక్కసారి లేచి చిన్న మ్యూజిక్ పెట్టండి, జస్ట్ డాన్స్ అరౌండ్, టర్న్ అరౌండ్. ఆ చిన్న స్మాల్ గ్యాప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, మెంటల్ రిలాక్సేషన్. ఆ వర్క్ ప్లేస్ లో అలా కూర్చుని కళ్ళు బయటకు వచ్చేసి స్క్రీన్ లోకి వెళ్ళిపోతాయి, ఏదో మాస్క్ మూవీలో లాగా, జిమ్ క్యారీ మూవీ లాగా. అలా కాకుండా టేక్ యువర్ లైఫ్ సీరియస్లీ, టేక్ యువర్ జాబ్ సీరియస్లీ. మిమ్మల్ని మీరు కాపాడుకోకపోతే మా వయసు వచ్చేసరికి మీకు సర్జరీస్ తప్పవు. సో అదంతా అవాయిడ్ చేయాలంటే, ప్లస్ ఇంకోటి చెప్తానమ్మా, కూర్చొని పని చేస్తూ ఉంటాం, ఏదో కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగేసి, ఏదో పఫ్ చెప్పేసి, చికెన్ పఫ్, వెజ్ పఫ్ అని చెప్పేసి తిండి కూడా నెగ్లెక్ట్. అంతా క్యారీ ఫుడ్, క్యారీ హోమ్ ఫుడ్ లైఫ్ అంటే అలాగే అయిపోయింది. we cannot help it. సో ఆ లైఫ్ స్టైల్ వల్ల మనకి పౌష్టికాహారం అందక విటమిన్ డి, విటమిన్ B12, మెగ్నీషియం అన్ని కూడా పడిపోయి మనం ఒక ఖాళీగా ఉన్న బాక్సుల్లా తయారవుతాం. బయటకు అందంగా చక్కగా పొడుగ్గా అంతా అన్నీ ఉంటాయి, డైనమిక్ గా ఉంటాం, లోపల గుల్లా పానీపూరి టైప్ బయట. మరి ఇప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చి అన్ని యూజువల్లీ మనకి క్రాంప్స్ వస్తాయి కదా సార్, మజిల్ గానీ బ్యాక్ కానీ, సో అన్నిటికీ సర్జరీస్ అవసరం ఉంటుందా, లేకపోతే కొన్ని నాన్ సర్జికల్ మెథడ్స్ లో క్యూర్ చేసుకోవడానికి అవుతుంది? యాక్చువల్లీ అదే సీనియారిటీ నేర్పేది. నేను మీ వయసులో ఉన్నప్పుడు అండి, ప్రతి వాళ్ళకి రాగానా సర్జరీ ఆపరేషన్ చేయాలి తప్పదు అనుకుంటూ, అదే నా అప్రోచ్. ఇప్పుడు రీసెర్చ్ మొదట నేను నా మెడికల్ స్టూడెంట్స్ కూడా నేర్పుతున్నా. వెన్ ఐఎమ్ రీడింగ్ మోర్, ఐఎమ్ రియలైజింగ్ 6 months to 7 months గ్యాప్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద డిస్క్స్ గో బ్యాక్. మోస్ట్ ఆఫ్ ద డిస్క్స్ అన్ని కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. అలయారా పాయింట్. సో గడువిచ్చి ఆ టైంలో మనం జాగ్రత్తగా ఏం బరువులు ఎత్తకుండా, చిన్న అసలు ఎలా ఉంటాయంటే, ఎంత బాడీ వీక్ అయిపోతుందంటే, నాకు పేషెంట్స్ వస్తారు, సార్ ఏం చేయలేదు సార్, నేను జస్ట్ ఇలా కొంచెం వంగి పళ్ళు తోకుంటున్నానండి, టప్పని సౌండ్ వచ్చింది, ఇంక లేవలే, ఇలా వస్తాడు ఒక సైడ్ వంగిపోయి. ఏంట్రా అంటే, దిస్ ఇస్ ఒక డిస్క్ రాగానే, ఇప్పుడు మీకు ఒక యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఒక చిన్న పెద్ద గొయ్యి ఉంది, డ్రైవింగ్ వెహికల్, ఆ వెహికల్ మనం కొంచెం పక్క నుంచి వెళ్తాం కదా, అదే జరుగుతుంది. ఇప్పుడు డిస్క్ బయటకు రాగానే ఆ నర్వ్ ఏం చేస్తుంది, బాడీ ఏం చేస్తుంది, ఇట్లా అవాయిడ్. సో ఇలా వంకరగా వంగిపోతాం. అసలు ఆ మనిషి రావడమే మాకు అర్థమైపోతుంది, ఈ డిస్క్ ప్రొలాప్స్ ఉంది ఈ పేషెంట్. మరి ఇందులో నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్స్ అంటే ఫస్ట్ థింగ్ ఇస్ మన లైఫ్ స్టైల్ చెప్పాను కదా, మన లైఫ్ స్టైల్స్ నేను చెప్పాను, అది చాలా ఇంపార్టెంట్. ద వే వి సిట్, మనం చేసే ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. 2, ఈవెన్ వాహనం తొక్కినప్పుడు కూడా మనం షాక్ అబ్జర్వర్స్, వెహికల్స్ అవి బాగున్నాయి లేదా, అంటే నడునొప్పి ఉన్న వాళ్ళు కూడా వెహికల్స్ వాడతారుగా, వాడక తప్పదు. లెట్స్ బి ప్రాక్టికల్. ఈ కథలకు ఇంట్లోనే పడుకుని ఉండంటే లీవ్ ఎవడు ఇస్తాడు మనకు జాబ్ లో? 1-2 days we can manage, కదా. ఇది మరి టేక్స్ టైం కదా, అట్లీస్ట్ 2-3 weeks అంతా పడుతుంది మొత్తం తగ్గడానికి. సో హౌ యూ బెల్ట్ పెట్టుకుంటాం. బెల్ట్ కొంతమంది రాత్రి కూడా పెట్టేసుకుంటారు, డ్రైవింగ్ లో పెట్టేసుకుంటారు, దట్ ఈస్ రాంగ్. లుంబార్ బెల్ట్ పెట్టుకుంటారు అండి, అది చాలా మంది వచ్చి దాంతో వర్క్ చేసుకుంటూ కూడా ఉంటారు. అది అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు 2-3 days మాత్రమే వాడాలి. 2-3 days మాత్రమే వాడాలి. ఎక్కువ వాడితే ఆ మజిల్స్, ఇప్పుడు సపోజ్ మీ పని నేను చేసేస్తున్నానమ్మా, మీరు ఇంట్లో కూర్చోండమ్మా, మీ శాలరీ మీకు అందజేస్తానంటే మీరు ఇంకా పని మర్చిపోతారు. సోమరిపోతనం ఎలాగ అలవాటు అవుద్దో
అలాగే మన మజిల్స్ కి ఈ స్ట్రాపింగ్ ఇవన్నీ పెట్టేస్తే, లుంబార్ బెల్ట్ పెడితే ఇట్ విల్ ఫర్గెట్ టు వర్క్. సో ఒక Yeah. 1 or 2-3 days, మాక్సిమం 4-5 days ఆపియాలి. రాత్రి పెట్టుకోకూడదు. ప్లస్ పడుకున్నప్పుడు చిన్నపిల్లలు చలేస్తే ఎలా పడుకుంటారు? ముడుకులు ముడుచుకుని ముడుచుకొని కడుపులోకి పడుకుంటాం. కొంచెం ఇలా వంగి పడుకుంటారు. దెన్ ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఇది ఒకటి చూపిస్తాను మీకు. ఇప్పుడు పేషెంట్ ఇలా సైడ్కి పడుకున్నాడు. ఓకే, మామూలు మనిషి పడుకున్నారు. ఈ తొడ బోన్ ఉంది. ఈ తొడ బోన్ ఏమవుద్ది? ఈ బోన్ ఇక్కడ, ఇది ఫీమర్ కదా, తొడ బోన్. ఇది బోన్ ఇలా కిందకి ఇలా అంటుంది. సపోర్ట్ లేదు కదా. అప్పుడు ఏమైంది? ఇక్కడ ఏమవుతుంది చూసారా మీరు? ఇది ఇలా టర్న్ అవుతుంది. అంటే రొటేషన్ వచ్చింది లోవర్ లుంబార్ లో. రొటేషన్ ఇస్ నాట్ టాలరేటెడ్ బై ద లుంబార్ స్పైన్. అది భరించలేదు. ఆ షియరింగ్ స్ట్రెయిన్ కి డిస్క్ ఇంకా బయటకు వచ్చేస్తుంది. జస్ట్ సింపుల్ టెక్నిక్ ఏంటంటే, 2 తొడల మధ్యన ఒక పిల్లో పెట్టుకోండి. నా సెల్ ఫోన్ చూపిస్తున్నా. పెడితే ఏమవుతుందంటే, ఇది డిస్కే బయటకు వచ్చే ఎక్కల, డిస్క్ బయటకు వచ్చే ముందర చిన్న వార్నింగ్ సైన్స్ వస్తాయి. చిన్న క్యాచ్ వచ్చో ఏదొచ్చో, అది వచ్చినా కూడా మనం ఇంకా అదే మనం బేసిక్ గా అది క్రాంప్స్ అనుకుంటాం. హాట్ వాటర్ బ్యాగ్ ప్లేస్ చేసుకోవడం, పని చేసుకోవచ్చు. బట్ వాట్ వీ షుడ్ డూ ఇస్, మనం కొంచెం లేచి కొంచెం మూవ్మెంట్ అవి చేసుకుంటే సెట్ అయిపోతుంది. అండ్ మందులు అనేవి ఉంటాయి. దీంట్లో ఒక వార్నింగ్ ఉందమ్మా. పెయిన్ కిల్లర్స్ ని అబ్యూస్ చేయకూడదు. ఎస్పెషలీ డిక్లోఫెనాక్ ఇలాంటివన్నీ ఎక్కువ అబ్యూస్ చేస్తే అది మన కిడ్నీస్ ని, లివర్ ని ఖరాబ్ చేస్తాయి, పాడు చేస్తాయి కదా. పెయిన్ టాలరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జిందగీ చాలా ఉంది, లైఫ్ ఇస్ లాంగ్. కరెక్ట్. సో దానికి ఇప్పటి చిన్నపిల్లల నుంచి టక్ 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 వేసిపోతే బాగానే ఉంటుంది, రిలీఫ్ వస్తుంది. బట్ దెన్ వన్ మోర్ థింగ్, ఫిజియోథెరపీ, రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ అంతా ఆర్థోపెడిక్ సర్జన్, న్యూరో సర్జనే హ్యాండిల్ చేయాలని లేదండి. మేము కొన్ని చేయలేం. ఏంటి, ఫిజియోథెరపిస్టు ఒక పెద్ద పాత్ర తీసుకుంటారు. ఆ పాత్ర ఏంటంటే, ఆ నర్వ్స్ అన్నిటినీ కూడా స్టిమ్యులేట్ చేసి, మజిల్స్ స్టిమ్యులేట్, అలా కదులుతుంది కరెంట్ ఇవ్వగానే. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి కొంచెం ఉపశమనం వస్తుంది. ఓకే, యూజువల్ గా జిమ్ చేస్తారు కదా సార్, ఈ జిమ్ చేసే వాళ్ళు, వర్కౌట్ ఫ్రీక్స్ ఉంటారు కదా. చాలా మంచి ప్రశ్న అడిగావు తల్లి. వీళ్ళు బేసిక్ గా ఓవర్ వెయిట్ లేపేయటం, ఆ మజిల్ పెరగటం కోసం ఇంత చేస్తారు. అదంతా మోస్ట్లీ బ్యాక్ కే పడుతుంది ఎఫెక్ట్. నేను సరదాగా మాట్లాడతాను, ఏమనుకోద్దు. ఇప్పుడు మనిషి బాడీని చాకల రేవులు వేస్తారు చూడండి, పూర్వకాలం అనుకున్నట్టు. పొద్దు నుంచి 11-12 గంటల వరకు మీరు అలా కంప్యూటర్ల మీద అన్ని పనులు చేస్తారు. పోనీ పైకి ఎక్కి కిందకి దిగి, ఈవెన్ వాట్ ఎవర్ ఫీల్డ్ వర్క్. సో బాడీ ఇస్ టైర్డ్. అరే ఒక్క రోజు సెలవు దొరికితే ఆ రోజు జిమ్కి వెళ్ళిపోయి పీకేస్తా, లాగేస్తా అంటే స్ప్రింగులు లాగరు. మీ మజిల్స్ లాగి మజిల్స్ అన్ని కూడా చిన్న చిన్న స్ప్రెయిన్ అయిపోవడం. నేను ఎస్పెషల్లీ అబుదాబిలో 10 years ఉన్నా, దుబాయ్ దగ్గర. బాబా అక్కడ ఇంకా ఘోరంగా ఉంటాయి వర్క్ టైమింగ్స్. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంత వస్తారు. తర్వాత ఇంత పెద్ద బాడీ హల్క్ అనమాట, వాడు మామూలుగా ఉండడు. వాడు వస్తాడు, వాడు జబ్బ దగ్గర మజిల్స్ అన్ని టేర్ అయిపోతాయి. సార్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్ మై హ్యాండ్, సూప్రాస్పైనటస్, రొటేటర్ కఫ్ టేర్స్. అంటే మనం బాడీని మనం చచ్చిపోయే వరకు మనని భరిస్తోంది బాడీ. కరెక్ట్, అన్ని మోస్తోంది, అన్ని చేస్తోంది మన కోసం. మనం అంత టైర్ అయిపోయిన బాడీకి రెస్ట్ ఇస్తామా? మళ్ళీ చాకల డ్రైవ్లోకి వెళ్ళి కొట్టినట్టు కొడతామా? సో వెళ్ళండి. యూ లుకింగ్ గుడ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. ఎవ్రీబడి మస్ట్ లుక్ గుడ్. మనం ఎంత బొజ్జలు వేసుకొని ఇంత అయిపోయే అవసరం లేదు. వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ ఈస్థెటిక్ గా ఉండాలి కదా. కానీ వెళ్ళిపోయి జస్ట్ 50 or 40 స్లోలీ. వేర్ ఇస్ ద హరీ? పక్క ఏదో నిర్మా ఏదో ఒకటి యాడ్ వచ్చేది, తన చీర నాకు చీర కన్నా తెలుపా, వాడి మజిల్స్ నాకన్నా ఎందుకు ఎక్కువ ఉన్నాయి. ఏంటండి అది? జెలసీ ఓరియంటెడ్ జిమ్. అండ్ ఇంకోటి జిమ్స్ లో జరిగేది, ఈ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చేసి సార్ మీరు ఒక 5,000 ఇవ్వండి సార్, ఒక 10,000 ఇవ్వండి సార్, మేము స్పెషల్ గా ట్రైన్ చేస్తాము. బాగా అంత కాన్సెప్ట్. ఎవడి బువ్వ వాడదమ్మా కదా. వాడికి ఏం చెప్పాలంటే, బాబా ఆల్రెడీ పేషెంట్ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు కదా. యాక్చువల్లీ ఐ పర్సనల్లీ సా ఇన్ జిమ్, లైక్ ఇప్పుడు ఎట్లా అంటే, ఆయన చూడండి 20 kgs తెలుపా, అదే స్టోరీ. అది మానేసి మన లిమిట్ మనం తెలుసుకుని, పెయిన్ ఇస్ అ లాంగ్వేజ్ అమ్మా. నొప్పి మనతో మాట్లాడు, నొప్పి నీకు నేను నొప్పిని రా అందు కదా. అదొక సలుపు రాగానే చెప్తోంది, అరే బాబా ప్లీజ్ రా అని. ఆపేసి
రెస్ట్ తీసుకుని ఆ రోజు 2 రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ జిమ్కి వెళ్ళండి కావస్తాయి. వాళ్ళు చెప్పేది నో పెయిన్ నో గెయిన్. వాడు పుష్ 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 అంటాడు ఆ ట్రైనర్, ఎగ్జాక్ట్లీ నువ్వు పుష్ పుష్, తర్వాత మాకు హ్యాపీగా ఇంజెక్షన్లు పుష్ మేము. ఎగ్జాక్ట్లీ సార్. అయితే ఇందులోనే సియాటికా. సయాటికా అసలు అనేది, సియాటికా అంటే ఏంటి, అసలు దాని కండిషన్స్ ఏంటి? సయాటికా అంటే ఇప్పుడు సయాటికా అనేది నడుము నొప్పి నుంచి కాల్లోకి వెళ్తే సయాటికా. అదే నా డిస్క్ మెడలో వచ్చింది అనుకోండి, చెయ్యంత లాగింది అనుకోండి, ఆ సయాటికాని మార్చి, సయాటిక్ నర్వ్ కదా, సయాటిక్ నర్వ్ నొక్కుంటే సయాటికా అన్నారు. ఇక్కడెక్కడో నర్వ్స్ నొక్కుంటే మెడ దగ్గర రాడిక్యులోపతి అంటాం. అంటే జరిగేది ఒకటే, పేర్లు మార్చుకుంటున్నాం అంతే. ఇప్పుడు సయాటిక్ అనేది పాదం వరకు వెళ్ళొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. కొంతమంది సయాటికా పూర్తిగా బాబు కాలు లాగేస్తాను బాబు, బాబోయ్ బాబోయ్ గోలు గోలు పెట్టేసి తాళ్ళు కట్టేసి లాగేసి చున్నీలు కట్టి లాగేసి ఇంకేమైనా అంటే వాళ్ళంతా రియలీ దే ఆర్ ఇన్ పెయిన్. హోమ్ రెమెడీస్. సో వాళ్ళు ఫుల్ గా మనం వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ఎక్స్ట్రూడెడ్ డిస్క్ అవ్వచ్చు. ఎక్స్ట్రూడెడ్ అంటే బయటకి టోటల్ గా వచ్చింది. ఎందుకు డిస్క్స్ ఎన్ని స్టేజ్ల్లో ఉంటాయంటే 4 స్టేజ్లు. ఫస్ట్ స్టేజ్ చిన్నగా హలో అంటుంది, దానికి మనం సర్జరీ చేయక్కలే, అది ఆటోమేటిక్ వెనక్కి వెళ్ళిపోద్ది. హలో బాగున్నారా అని బయటకు వస్తుంది. అప్పుడు కొంచెం ఆలోచించాలి ఎఫెక్ట్స్ చూసుకుని. థర్డ్ బాగున్నాం ఇంటికి వచ్చాను రా ఇంట్లో కూర్చున్నాను అంటుంది, అంటే బయటకు వచ్చింది ఆల్రెడీ స్పైనల్ కార్డ్ లోకి. అప్పుడు సర్జరీ చేయవలసిన ఆస్కారం పెరుగుతోంది. థర్డ్ ఇస్ బయటకు వచ్చేసి ఇంకా కిచెన్ లో కూడా ఎంటర్ అయిపోయింది అనమాట. ఎవరో బయట వాళ్ళు వచ్చి కిచెన్ లో కూర్చుంటే ఎంత కోపం వస్తుంది మీకు. అలాగే అది టోటల్ గా మన ప్రైవసీ ఏం లేదు, స్పైనల్ కార్డ్ ప్రైవసీ లేదు. ఈ డిస్క్ కొంచెం పైకి ఎక్కువ ఎక్స్ట్రా వచ్చి నరాలని అక్కడ కింద హార్స్ టెయిల్ అంటాం, గుర్రానికి తోక ఎలా దిగుతుందో కిందకి ఫైబర్స్, అలా నర్వ్స్ దిగుతాయి లోవర్ లుంబార్ లో. అక్కడ అలా జరిగింది అనుకోండి, ఏమాత్రం నరిగినా మనకి నీరుడు ఆగిపోతుంది, మోషన్ అవ్వదు, సెక్చువల్ ఫంక్షన్స్ లో తేడాలు వస్తాయి. అది దాంట్లో ఇంక డెప్త్ లోకి వెళ్ళక్కలే మీ అందరికీ అర్థం అవుద్ది. అండ్ కాళ్ళల్లో తిమ్మిర్లు, క్లాడికేషన్ అంటాం. క్లాడికేషన్ అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు సిగరెట్లు బాగా తాగే వాళ్ళకి కూడా క్లాడికేషన్ అంటాం. అంటే ఏంటి, నడవలేరు, దూరం వెళ్ళగానే పిక్కలు పట్టేస్తాయి డాక్టర్ గారు అంటారు. అది అది అలా తాగుతుంటాడు, మేము మాట ఎండు కదా, సిగరెట్ స్మోకర్స్ యూజువలీ మాట ఎండరు. అది అలాగే ఎక్కువ ప్రోగ్రెస్ అయిపోయి ఆ బ్లడ్ వెజల్స్ కట్ అయిపోయి అది టోటల్ గా వాస్కులర్ క్లాడికేషన్ అంటాం. ఇప్పుడు ఈ నరాల్లో ఈ డిస్క్ వచ్చాక న్యూరలాజికల్ క్లాడికేషన్ అంటాం. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాను నేను, వెళ్ళగానే నాకు పట్టేసి ఇంకా నేను ఇలా ముందర పొంగాలి, ఇలా వంగితేనే హ్యాపీ ఫీల్ అవుతాను, కూర్చుంటే హ్యాపీ ఫీల్ అవుతా. ఎప్పుడైతే పేషెంట్ ఆ 2 ముక్కలు అంటాడో అంటే వాడికి వెన్నుపూసలో బాగా అంటే గ్రాడ్యువల్ గా పిసికేస్తాం దాన్ని పేకని ఆ లోకల్ లెవెల్లో. అది ఏంటి ఇంత క్లియర్ గా మనం అర్థం చేసుకున్న రోజున మనం మెడికల్ గా మాట్లాడితే ఏం అర్థం అవుద్దమ్మా. నేను స్పైనల్ కెనాల్, స్టెనోసిస్, క్లాడికేషన్, ఎగ్జాక్ట్లీ అదే నెక్స్ట్. సో దట్ ఈస్ నాట్ ద వే నా ఉద్దేశంలో మాత్రం. ఓకే, సో ఏంటి సిమ్టమ్స్ వస్తున్నాయి, నీరుడు. నేను ఎప్పుడు అడుగుతాను పేషెంట్ ని, అమ్మ అమ్మాయినా అబ్బాయినా, అమ్మ కొంచెం పర్సనల్ గా అడుగుతా, మీరు తప్పట్టుకోకండి, ఇవి అడగాలి. మన ఫేస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మన కింద భాగాన్ని కూడా ఇవ్వాలి. మీరు నీరుడు సపోజ్ మాల్కి వెళ్తారు, మాల్కి వెళ్ళి మీకు టాయిలెట్ వచ్చింది 1 or 2, 1కి వెళ్ళాక చాలా మంది ఉండొచ్చు, యూ హ్యావ్ టు కంట్రోల్. క్యాన్ యూ కంట్రోల్ ఆర్ నాట్ అంటే ఏంటండి డాక్టర్ గారు అంటే, ఆపుకోగలుగుతున్నారా, 2-3 చుక్కలు వచ్చేస్తున్నాయమ్మా అంటే, ఎవరో అడగలేదండి ఇలాగా అంటారు. ఎంత బాధ అనిపిస్తుందో. ఇంత మేము డాక్టర్లను చదువుకుని పేషెంట్ చెప్పకపోతే మీరు డాట్స్ కనెక్ట్ చేయరు. అప్పుడు పేషెంట్ గా ఇది దానికి రిలేటెడ్ అని తెలియాలిగా. సో యూరాలజిస్ట్ దగ్గరికి, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు, అది అసలైన ప్రాబ్లం మా దగ్గర ఉంది. సో అది నాకు ఒకసారి అయితే ఒక ఫిలిపినో లేడీ ఒకసారి గట్టిగా ఆర్చింది, నాకు అసలు సెన్సేషనే తెలియట్లేదు డాక్టర్ గారు అక్కడ అని ఇంగ్లీష్లో. ఫిలిపినో లేడీ అంటే నాకు లక్కీగా ఇంకో ఫిలిపినో అసిస్టెంట్ టైపిస్ట్ ఉన్నారు ఆ టైంలో. ఎందుకు అడిగాను, షౌట్ అన్నాను, భయపడిపోయాను యాక్చువల్గా. అంది, సార్ 4 years I have been going to doctors, nobody asked me, this is my shameful, I feel so shy to discuss it. సెన్సేషన్ లేకపోతే ఎలాగండి చిన్నపిల్లలకి. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయమ్మా. అంటే మనం డిస్క్ అయ్యి కదా తగ్గిపోద్దండి అని పక్కన పెట్టేస్తాం కదా, నో. అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, వెయిట్. వెయిట్ వల్ల ప్రాబ్లం అంతా మొత్తం బ్యాక్ కే పడుతుంది. అమ్మా నాకు డిస్క్ ఉందమ్మా 30 years నుంచి. 30 years నుంచి సర్జరీ చేయించుకోలేదమ్మా. నేను బాగానే ఉన్నాను, 9 hours 10 hours సర్జరీస్ కూడా చేస్తున్నానే.
ఓకే, సో నేను 92 కేజీస్కి వెళ్ళిపోయాను, మంచి గుమ్మటంలో దారే. సో ఐ స్టార్టెడ్ రియలైజింగ్, తగ్గించాను, అన్ని తగ్గించి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుని 79, 80కి వచ్చాను. మొత్తం అన్ని పోయాయి, అన్ని మాయమైపోయాయి. సో వెయిట్ కానీ ఒక్కటేనంటే, ఎస్పెషల్లీ లేడీస్లో అండ్ జెంట్స్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నరకం. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫుడ్. మనం లావుగా ఉంటే అని జోకులు వేసేస్తాం, నువ్వు ఇక్కడికి వెళ్తున్నావు అక్కడికి వెళ్తే తినేస్తున్నావు అని. తప్పు అండి, తప్పు. అది హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేడీస్ లో. థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉంది అనుకోండి, టిఎస్హెచ్ బాగా ఎక్కువగా ఉంది అనుకోండి, దట్ ఫ్యాట్ ఇస్ డిఫరెంట్. దట్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ ఇస్ టోటలీ డిఫరెంట్. మాట ఎందు మీరు ఆకలితో ఉంటే మొహం మాడిపోయి అలా పడిపోతారు శ్రద్ధ. అండ్ బింజ్ ఈటింగ్, నెక్స్ట్ ఇమీడియట్ గా ఏంటంటే 2 పిజ్జాలు 4 బర్గర్లు తెప్పించుకుంటారు. సో ఫాస్టింగ్ కూడా కామన్ అయిపోయింది. ఒక 12 hours తింటారు, ఫ్యాషన్ అయిపోయింది. తినరు కాదు, ఫ్యాషన్ అయిపోయింది, సైంటిఫిక్ గా వెళ్ళట్లేదు. అండ్ కామన్ సెన్స్, మనకి ఇంట్లో కూర్చుని మీరు కక్కడీలు, క్యారెట్స్, బీట్రూట్ తిన్నా చక్కగా ఉంటుంది. But you are going into a curry point or somewhere else and eating all kinds of street food. Masalas food and street food. ఆడు పేదోడు కదమ్మా, ఆడికి నీకు ఇంట్లో అమ్మ పెట్టినట్టు ఎలా పెట్టగలడు? యాక్చువల్లీ ఆ మసాలాలే టేస్టీగా అనిపిస్తాయి అందరికీ. అవునండి, కరెక్ట్ గా కొంచెం వాడి చెవట అది పడితే చాలా బాగుంటుంది. ఓకే సార్, యాక్చువల్లీ ఇందులో మైక్రో డిసెక్టమీ బెస్టా లేకపోతే మినిమల్ ఓపెన్ మెథడ్ ఉంటుంది కదా, దేంట్లో అయితే మాక్సిమం మనం రిలీఫ్ వస్తుంది మనకి స్పైన్ కి? చెప్తానమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఫ్యాషన్ అయిపోయింది మళ్ళీ ఇది కూడా. పేషెంట్స్ కి ఏమో ఇవాళ సజెస్ట్ చేస్తే, డాక్టర్ కెన్ ఐ గో హోమ్ టుమారో, టుడే ఈవినింగ్. ఎగ్జాక్ట్లీ 2 days లీవ్ ఇచ్చారు, ఐ హావ్ టు గో టు ఇచ్చారు. ఎస్, ఇవన్నీ కొత్తగా వస్తున్న టెక్నాలజీలు, చెడ్డవి అని నేను ఎప్పుడు అన్నాను. రోబోటిక్స్ అన్ని వచ్చాయి, కానీ ఎంతమందికి బాగా వచ్చు చేయడం? అవునవును కదా, ఆడేదో చెప్పాడు, బోర్డు మీద పెట్టుకున్నాడు అని 2-3 ఫోటోలు పెడితే నమ్మేసి వెళ్ళిపోతే, ఆడేమో సగం తీసి వదిలేశారనుకోండి, ఆ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ న్యూరోజన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సగం తీసి వదిలేస్తే వస్తుంది రిలీఫ్, మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది. సో అది కదా మరి డబ్బులో. ఎవ్రీబడి ఈస్ నాట్ కవర్డ్ అండ్ ఆరోగ్యశ్రీ ఆర్ సంథింగ్ ఎల్స్. అండ్ ఒక్కసారి కొన్ని కవర్ అయింది, మళ్ళీ రిలాప్స్ వస్తే దే డోంట్ కవర్. ఇది ఎవరైనా చెప్పాం కదా మేము, ఓన్లీ వన్స్ యాక్చువల్లీ. ఫైనాన్షియల్ డిఫికల్టీస్ మేము మీకు ముందరే చెప్పి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మినిమల్లీ ఇన్వేజివ్. ఏమండి ఇంకోటి చెప్తా, మీకు సపోజ్ యూ లైక్ టు డ్రైవ్ అ కార్, మీకు స్కూటర్ అసలు ఎప్పుడు డ్రైవ్ చేయలేదు, నేను స్కూటర్ డ్రైవ్ చేయమని ట్రై చేయగలవా? పడిపోతావు. అలాగే నేను కార్ డ్రైవ్ చేస్తాను, నాకు హెలికాప్టర్ ఇస్తే కెన్ ఐ డ్రైవ్? నో నో. సో ఇది లర్నింగ్ కర్వ్ అంటాం. సో లర్నింగ్ కర్వ్ మీకు ఎలా తెలుస్తుంది పేషెంట్స్ కి? సో నేను ఎప్పుడు ఒకటే అంటాను, టాబుకి వద్దు, లీవ్ లేకపోతే లాస్ ఆఫ్ పే అయినా పర్వాలే, ఎవరి దగ్గరికి వెళ్ళినా బాగా ఎక్స్పీరియన్స్ మీరు స్టడీ చేసుకుని ఆ డాక్టర్ సంగతి కనుక్కుని వెళ్ళండి. ఈ షుడ్ హ్యావ్ మినిమం రికార్డ్ ఆఫ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్. నేనైతే ఓల్డ్ టైమర్ని, నాకు మైక్రో డిస్కెక్టమీ రాదు. ఇంత ఫ్రాంక్ గా ఎవడని చెప్తాడా? చెప్పడు. నేను పేషెంట్ చెప్తా, నాకు రాదమ్మా, నాకు అది నమ్మదు. ఎందుకంటే ఇప్పుడు చేసిన వాళ్ళందరూ కూడా వెనక్కి వస్తున్నారు. నా రివిజన్ సర్జరీస్ అన్ని కూడా 2-3 సార్లు మైక్రో సర్జరీ చేసిన వాళ్ళవే. పోనీ సమంగా చేస్తున్నారా? 4-5 లెవెల్స్ లో డిస్క్లు ఉన్నా కూడా ఒక డిస్క్ తీసి వదిలేస్తున్నారు. ఎలా అవుతుంది? నువ్వు చేసేది పేషెంట్ లీవ్ పెట్టుకునేది ఒక్కసారే. సో చేసేది కంప్లీట్ గా నువ్వు భోజనం పెట్టదలుచుకుంటే పూర్తిగా పెట్టి పంపించు. నువ్వు ఒక పూరి పెట్టేసి చప్పట్లు కొట్టేసి వీడియోలు తెచ్చేసి నేను హ్యావ్ గివెన్ ఫుడ్ టు మెనీ పీపుల్, ఇలా కాదండి. సర్జరీ మస్ట్ బి కంప్లీట్. పేషెంట్స్ తో చక్కగా ట్రీట్ చేసి పంపిస్తే బ్రహ్మాండంగా ఉంటారు. సార్ ఇందులో ఇంకొక మేజర్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మన డిస్క్ ప్రోలాప్స్ ఉంటుంది కదా, అందరికీ డౌట్ ఏంటంటే ఎంత ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి వస్తుంది అని, లేకపోతే మాన్యువల్ గా వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి వస్తుంది అని. అసలు ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి, వాళ్ళకా వీళ్ళకా? ఆల్మోస్ట్ ఈక్వల్ అండి మనందరికి. ఇప్పుడు నేను మళ్ళీ ఐ విల్ గో బ్యాక్ టు మై అబుదాబి స్టే ఆఫ్ 10 years. అక్కడ 40-50 kgs తాబూక్ అంటారు అరబిక్ లో. సిమెంట్ దిమ్మలు 40-50 kgల దిమ్మలు రోజు ఎత్తి 4వ ఫ్లోర్ తీసుకెళ్లి పెడతాడు. బాగుందా? పోలేరా? ఒకటి. 2, మన పల్లె ప్రాంతంలో మన ట్రైన్ లో వెళ్తుంటే ఎంతమంది ఈ సాగు చేస్తూ ఉంటారు పంటని, ఇలా 90 degrees ఓంగి. ఎంత వింతగా ఉంటుందో, వీళ్ళకి నడునొప్పులు రావా అనిపిస్తూ ఉంటది. 2 minutes వస్తుంది, వాళ్ళంతా చాలా ఎక్కువ. 30 seconds కి మనం ఇంక లేవలేము.
అవును సార్, అవును. మన దే ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు ఇట్. దే ఆర్ ఆ పోస్చర్ కి దే ఆర్ హ్యాబిచ్యుయేటెడ్. వాళ్ళల్లో కాంపన్సేషన్ దేవుడు ఎప్పుడు కాంపన్సేట్ చేస్తాడు. ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళకి చూడండి, దే ఆర్ వెరీ వెరీ అలర్ట్. చెవి లేని వాళ్ళందరూ బతుకుతున్నారు, ఎందుకంటే కాంపన్సేషన్ బై గాడ్. అలా మన బాడీలో స్లోగా ప్రోగ్రెస్ అయ్యే ప్రాబ్లం ఉన్నప్పుడు గాడ్ విల్ కాంపన్సేట్. సో అలాగా చూసుకుంటే కూర్చున్న వాళ్ళకి మనం కూర్చుని ప్రెషర్ వల్ల పాడైపోతున్నాయి, వాళ్ళు పోస్చర్ వల్ల వంగి 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 పాడైపోతున్నాయి. సో ఆల్మోస్ట్ సిమిలర్. ఇవన్నీ వింటుంటే అసలు భయం వేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మేము సిట్టింగ్ పొజిషన్స్ అన్ని మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు దాకా డెఫినెట్ గా మేము కూడా మీరు చెప్పినట్టే లుంబార్ సపోర్ట్ ఉండాలి, నడుకి వెనక ఇక్కడ మనకు మంచి సపోర్ట్ ఉండాలి. అండ్ మీరు ఇప్పుడు అదృష్టవంతులు, యాక్చువల్ గా మీ బర్డ్ మీడియాలో నేను అబ్జర్వ్ చేసింది, మీకు మంచి కుర్చీ ఇచ్చారు. ఎంతమందికి ప్లాస్టిక్ కుర్చీలు ఇచ్చేస్తారు, ఆర్మ్ రెస్ట్ ఉండదు, ఏమీ ఉండదు, వాళ్ళని 10 గంటలు కూర్చోబెడతారు అక్కడ. ఎంత దారుణం అంటే, ఫర్ అ ఫ్యూ హండ్రెడ్ ఆర్ ఫ్యూ 1 or 2,000 ఎక్స్ట్రా. అంటే అప్పుడు ఈవెన్ నాట్ ఇయర్ మా, నేను ఈవెన్ అబుదాబి అక్కడ కూడా నేను చూశాను. నేను నా ఓన్, నాకు సిగ్గేం లేదు, ఐ టేక్ అ పిల్లో, పుట్ ఇట్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్, నేను వాడుకుంటాను. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా వాడుకుంటారు. ఒక పిల్లో సపోర్ట్ ఉండాలి, కాళ్ళకి సపోర్ట్ ఉండాలి. కంప్యూటర్ వాడినప్పుడు ఇలా వాడుకోవాలి మీరు. హెడ్ అండ్ యువర్ కంప్యూటర్ స్క్రీన్ మస్ట్ బి అట్ ద సేమ్ లెవెల్. దానికి ఏం చేయొచ్చు అంటే, కిందకు ఉందనుకోండి, A4 పేపర్ ప్యాకెట్ ఉంటుంది కదా, ప్లీజ్ పుట్ దట్ అండర్ దట్ కంప్యూటర్, సో దట్ మీరు ఇలా కూర్చొని టైప్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ, ఇలా వంగిపోయి దాంట్లోకి వెళ్ళిపోతాం. మాస్క్ మూవీ అలా కళ్ళు బయటకు వచ్చేస్తుంటాయి, అప్పుడు కళ్ళు పోతాయి, రేడియేషన్ ఎఫెక్ట్స్ అన్ని ఉంటాయిగా. సో దీస్ ఆర్ ద స్మాల్ బట్ వెరీ వెరీ మేజర్ మిస్టేక్స్ విచ్ వీ డూ. సరే, ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పుడు చెప్పుకున్నట్టు మినిమల్ ఇన్వేజన్ స్పైన్ సర్జరీ ఉంటున్నాయి కదా, ఇప్పుడు రీసెంట్ గా ఏమైనా టెక్నాలజీస్ వచ్చాయి సార్? ఇంతకు ముందు అయితే లైక్ కట్ చేసి ఆర్ ఎల్స్ అవి కొంచెం స్ట్రెచ్ మార్క్స్ పడేలాగా మార్క్స్ పడుతూ ఉంటాయి కదా మనకి, సర్జరీ స్కార్స్ ఉంటాయి. సో అట్లా కాకుండా ఇప్పుడు ఏమైనా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి? మీరు అబుదాబి అటు అవి తిరుగుతూ ఉంటారు. లేజర్ థెరపీ ఉందమ్మా, పర్క్యూటేనియస్ డిస్కెక్టమీ ఉందమ్మా. పర్క్యూటేనియస్ డిస్కెక్టమీ అంటే మన సియాం పెట్టుకుని ఒక పుల్లలాడిది అలా దింపేస్తారు, లైక్ పుల్లలాడిది అలా దింపేస్తే స్కిన్ ఓపెన్ చేసి చిన్న ఇంజెక్షన్ లాగా చిన్న ఇంత కట్ చేసి సియామ్ లో చూసుకుంటూ ఉంటాం వేర్ ఇట్ ఈస్ గోయింగ్, వెళ్ళి చేసేవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను అంటుంది ఏంటంటే, మనం ఎవడో చేస్తున్నారు, ఎవరో అమ్మాయి చేస్తున్నారు అనుకుని వెళ్ళిపోతాం. వాళ్ళకి ఎంత రికార్డ్ ఉంది, వాళ్ళు ఎన్ని చేశారు, అవి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. బికాస్ దీంట్లోనే ఇప్పుడు ఎండోస్కోపిక్ సర్జరీ కూడా వచ్చిందని చెప్తున్నారు. అవును, స్పైన్ కే ఎండోస్కోపిక్ సర్జరీ, స్మాల్ ఇన్సిషన్స్ తో వెళ్ళి ఓకే అక్కడ డిస్క్ అంతా సక్ చేసేసి, ఈవెన్ ఆర్టిఫిషియల్ డిస్క్స్ కూడా పెట్టే తరుణం ఇది. రీజనరేటివ్ థెరపీ. రీజనరేటివ్ అంటే ఉన్న డిస్క్ తీసేసి అక్కడ ఏదో ఫిల్లర్ పెట్టి, సైన్స్ కి ఇప్పుడు లిమిట్ లేదమ్మా అందులో. ఇప్పుడు AI రోబోటిక్స్ అన్ని వచ్చాక థింగ్స్ హావ్ గాన్. అండ్ రోబోటిక్ సర్జరీస్ బాగా ఎక్కువ చేస్తున్నారు. వెన్నుపూసని ఇలాగే వెళ్ళక్కర్లేదు, వెన్నుపూసని వెనక నుంచే వెళ్ళక్కల, సైడ్ నుంచి వెళ్తున్నారు, ముందర నుంచి వెళ్తున్నారు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండికేషన్ కి మన అప్రోచ్ మారిపోతుంది. అది మీ ఎక్స్పీరియన్స్ లో సార్, మీరు బాగా టిపికల్ ఫీల్ అయిన సర్జరీస్ ఏమైనా ఉన్నాయా? బాగా ఇది కొంచెం టిపికల్ గా అనిపిస్తుంది అని. మాకు ఎప్పుడు కూడా స్కోలియోసిస్ సర్జరీస్ కష్టం. వెన్నుపూస ఇలా వంగు ఉంటుంది, అవి ఒకటి కష్టము. వెన్నుపూస ఒకదాని మీద ఒకటి ఇలా జారిపోతుంది, ఇలా పుట్టుకతోనే ఇలా జారిపోయి ఇలా రావచ్చు, లేకపోతే పడిపోయాక జారచ్చు, పెద్దవాళ్ళలో జారచ్చు. డీజనరేటివ్, పెథలాజికల్, ఈవెన్ క్యాన్సర్స్ అవి వచ్చి కొంచెం సపోర్ట్స్ పోయి వస్తాయి. అప్పుడు మేము చేసే సర్జరీస్ సమంగా చేయకపోతే వాళ్ళకి వెనకాల సపోర్ట్ లేదనుకోమా, అప్పుడు స్లిప్ అయిపోతుంది. ఇన్ని కారణాలు ఉంటాయి. ఈ సర్జరీ చేస్తారు కదా సార్, అసలు ఎన్ని డేస్ పడుతుంది రికవర్ అవడానికి, ఆర్ వీక్స్? సర్జరీ ప్రికాషన్స్ ఏముంటాయి? నా పేషెంట్ నేను చేసినప్పుడు సెకండ్ డే కూర్చోపెట్టేస్తా, నడిపించను. ఎందుకంటే ఫాస్టింగ్ లో ఉంటారు కనుక. సడన్ గా లేపేస్తే కల్తీ పడతారు కదా. సో ఐ విల్ గో స్లో. వాళ్ళు సపోజ్ కొంతమంది ఉంటారు అక్కడ, పఠాన్స్ ఉంటారు కొంతమంది మాకు అట్ సైడ్, డాక్టర్ సాబ్ మే చలూంగా అంటాడు. ఓకే, నీకంత ధైర్యం ఉంటే దా నేను ఇద్దరు మనుషులు మన వాళ్ళు అమ్మా 3 రోజులు కూడా అమ్మా అవునవును, కొంచెం మనం ఆ భయం అనేది ఉంటుంది, దాని వల్ల కొంచెం ఎక్కువ. అక్కడే ఫిజియోథెరపిస్ట్ రోల్ వస్తుంది. మందులే కాకుండా స్కిన్ ప్యాచెస్ వచ్చాయి ఇప్పుడు పెయిన్ కంట్రోల్ కి. ఇప్పుడు నొప్పి మనం తగ్గించగలిగితే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అంటాం, దానికి కొంచెం ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళకి పెయిన్ ఉండదు, అప్పుడు వాళ్ళే సహకరిస్తారు.
ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హూ యువర్ అసోసియేట్. ఇప్పుడు నేను పేషెంట్ ని, మీరు వైష్ణవి మీరు నా డాక్టర్, నన్ను ప్రోత్సహించి లేవండి మీరు లేవగలరు అంటే వెరీ గుడ్, షీఈస్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్, లేస్తా. స్టే ఆన్ బెడ్, డోంట్ మూవ్ అంటే అయిపోయినారు. ముందు వీళ్ళే భయపెట్టేస్తే కష్టం కదా, లేచే వాళ్ళని నీలో ఉన్న నేను లేవాలి, నేను నడవాలి, పరిగెట్టాలి, హాస్పిటల్కి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, చచ్చిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంతే కదా సార్, అదే ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు ఈ స్పైన్ గానీ డిస్క్ గానీ లాంగ్ టర్మ్ లో మనకి అవి సిమ్టమ్స్ కనిపించినా సర్జరీకి వెళ్ళకపోతే అసలు ఏమవుతుంది? స్పైన్ అయితే కాళ్ళ మీద చూపిస్తుంది ఎఫెక్ట్. నీరుడు, మోషను, సెక్షువల్ ఫంక్షన్స్ అన్ని జీరో అయిపోతాయి. రీసెంట్ గా ఒక ఆవిడకి నేను సర్జరీ చేశాను, కాళ్ళు పడిపోయి ఆవిడకి పాపం 25 years నుంచి షీఈ్ నెగ్లెక్టింగ్. అలాంటి ఆవిడ్ని పట్టుకుని ఫస్ట్ డే నుంచి ఫిజియోథెరపీ గట్టి కొడం, ఇంకెలా కాదు, పొద్దున ఒకళ్ళు ఈవినింగ్ ఒకళ్ళు. అంటే ఇక్కడ మళ్ళీ ఒక హ్యూమన్ పాయింట్ చెప్తాను, ఎంతమంది ఎఫోర్డ్ చేయగలరు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మార్నింగ్ ఫిజియోథెరపిస్ట్ అంటే 400-600 ఇంటికి వస్తాయి, ఏమా ఈవినింగ్ మళ్ళీ 600, 1200 రోజుకా, రూమ్ రెంటా, ఇలాగా అన్ని లక్షలు ఎంతమంది పెట్టగలరు? సో వీ షుడ్ ఆల్వేస్ థింక్, నాకు కాదు, ఒక పేదవాడికి వస్తే ఎలా, వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర ఇంత సపోర్ట్ ఉందా? లేదే. అంటే అందరికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ గానీ హెల్త్ బీమా, ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ కొన్ని కవర్ అవ్వకూడదన్నా. ఎగ్జాక్ట్లీ, కొన్ని కవర్ అవ్వవు సార్, కవర్ అవ్వవు, వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు. సో ఇంకొకసారి ఏంటంటే కాలు పడిపోయాయంటే జనరల్ గా టెండెన్సీ అంటే మరి కూలి పని వాళ్ళకి అనుకోండి, వి షుడ్ టాక్ దెమ్ అబౌట్ దెమ్ ఆల్సో. వాడు పొద్దున్నే ఈవినింగ్ వరకు ఎక్కడ వస్తారండి, ఆడి క్యారేజ్ పట్టుకెళ్తారు, కరెక్ట్. సో అలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ అయిపోయి అబ్యూస్ కి గురి అవుతారు. అండ్ ఎప్పుడైతే మానసికంగా మనం విరిగిపోయామో మనలో ప్రయత్నం కూడా కోల్పోతాం. It happens in affluent, rich people or families also, because children don't understand that parents need their moral and financial and physical support. ఒక మనిషిని పెట్టుకోవాలంటే 25,000 నెలకి, ఇద్దరు కావాలి రోజుకి, నెలకి పొద్దునోళ్ళు ఈవినింగ్ 50,000. ఇప్పుడు ఎర్నింగ్స్ అన్ని అయితే డాక్టర్స్ కి వెళ్తున్నాయి, లేకపోతే మెయిడ్స్ లాగా వెళ్తున్నాయి తప్ప పర్సనల్ హెల్త్ మీద ఎవరు పెట్టట్లా. ఎందుకంటే మనకు అవగాహన కరెక్ట్ గా మనం ఎక్కడ ఫోకస్ చేయాలో చేయట్లా. బేసిక్ గా మనం ఎప్పుడైతే మార్కెట్ లో వంకాయ పచ్చడి, వంకాయ కూర తినడం మానేస్తామో, ఇంట్లో పప్పు వండుకుంటామో, అన్ని సెట్ అవుతాయండి. అంటే వాళ్ళ బిజినెస్ కొడదామని కాదు నా ఉద్దేశం. అంటే ఎంతసేపు పడుతుంది, నేను అబుదాబిలో 1/2 గంటలు అయిపోయింది వంట అంతాను, నేను ఒకటి చేసుకున్నాను. అంటే ఆ హెల్త్ ఇష్యూస్ పెట్టడానికి ఇష్టపడతారు కానీ ఒక 10 minutes కుక్ చేసుకుందాం, ప్రాపర్ మీల్ చేద్దాం అన్న అంటామండి. అంత షో, ఆ షో అంతా షో, ద షో మస్ట్ గో ఆన్ అని రాజ్ కపూర్ ఏదో అన్నాడు ఫిల్మ్ లో, మేరా నామ్ జోకర్ లో, షో మస్ట్ గో ఆన్ బట్ నాట్ ఇన్ ఎవ్రీ కేస్. మన బాడీని మనం చూసుకోకపోతే ఎందుకంటే రెడ్ బుల్ తాగడం, చక్కగా కొబ్బరి నీళ్ళు తాగబోయా, జ్యూసులు తాగబోయా, రెడ్ బుల్లే కావాలి అంటే ఏ కంపెనీని అంటలేదు. ఈ డ్రింక్ అయినా, కోకోకోలా అయినా, థమ్స్ అప్ అయినా, ఈ డ్రింక్ సరదాగా అప్పుడు తాగు ఫ్రెండ్స్ తో. ఇంకా అదే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆవిడ పొద్దున్న మధ్యాహ్నం రాత్రి 10 కోకోకోలాలు తాగేది. థమ్స్ అప్ 10-20 లెక్క లేదు. వచ్చేసింది చెప్తుంటే ఏం లేదు, 5 ఏళ్ల తర్వాత వచ్చింది సివియర్ ఆస్టియోపోరోసిస్, అన్ని నొప్పులు, నడవలేదు, కూర్చోలేదు, బోన్ డెక్సా స్కాన్ చేయించాం. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవ్రీబడి ఆఫ్టర్ 40-45 years బోన్ స్ట్రెంగ్త్ టెస్ట్ చేయించుకోండి. అండ్ ఎవ్రీ 4 years ఒకసారి రిపీట్ చేయించండి. ఎందుకంటే రిపీట్ చేయించకపోతే అసలు బోన్ తక్కువలో ఉందనుకోండి, అప్పుడే మనం మందులు వేసుకుని కొంచెం వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆస్టియోపోరోసిస్, బోన్స్ అన్ని కన్నం అయిపోయాయి, ఇంకప్పుడు ఏం చేయగలమండి? ఫైనల్ గా చిన్న టిప్, మంచి హెల్దీ స్పైన్ మెయింటైన్ చేయడానికి ఈ సర్జరీస్ దాకా రాకుండా ఇప్పుడు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఒక ప్రో టిప్ ఇవ్వాలంటే ఏం ఇస్తారు? ఒక టిప్ చెప్పాలంటారు, అంతేనా? ఆ టిప్ తో అంటే మొత్తం ఏదో రిలాప్స్ ఇదవుతుందని కాదు కానీ, రివర్స్ అవుతుందని కాదు కానీ, మెయింటైన్ చేసుకోవడానికి కొంచెం లాంగ్ రన్ లో మనం బాగుండడానికి మన స్పైన్ మంచిగా తీసుకుని సమంగా కూర్చుని, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు 4 గంటలు 5 గంటలు ఒక చోట, ఒక ఆఫీస్కి వెళ్ళడానికి 2 hours, వెనక్కి రావడానికి 2 hours, 4 అయిపోయింది, 8 గంటలు 10 గంటలు పని, 15-16 గంటలు ఇంట్లో నుంచి బయటకు ఉంటుంది. సో పోస్చర్, కూర్చున్నప్పుడు నించున్నప్పుడు పోస్చర్ ఇంపార్టెంట్ బాబా. ఇంకోటి హై హీల్స్, ఆడవాళ్ళలో హై హీల్స్ ప్లీజ్ హై హీల్స్ చాలా కామన్ అమ్మా.
ఇప్పుడు హై హీల్స్ పెన్సిల్స్ మాత్రం వాడద్దు. ఓకే. ఓకే. ఇప్పుడు హైట్స్ అందరూ ఉంటారు, తప్పులేదండి. హై హీల్స్ వాడుకోవడం తప్పులేదు. కానీ ఫుల్ బ్లాక్లు వాడండి తప్ప ఈ చిన్న ఆటో ఎందుకండి పడిపోద్ది? 3 చక్రాలు కనుక ముందర బేస్ సమంగా సపోర్ట్ ఉండదు కనుక. ఆ సపోర్ట్ చేయడానికి హీల్స్ వేసుకున్నప్పుడు మొత్తం ప్రెషర్ మీకు నడువులో, ఆ కాళ్ళల్లో. ఎంతో మంది ఎయిర్ హాస్టెస్ నా దగ్గరకు వచ్చి దే యూస్ టు టేక్ లెటర్స్, ఏమంటే మేము నించోలేకపోతున్నాము వైల్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ కస్టమర్స్ అని. సో లెటర్స్ ఇచ్చేవాడిని, షీఈస్ నీడ్ ఆఫ్ నార్మల్ ఫ్లాట్ షూ అని. ఆ లెటర్ పెడితే కానీ కోరే యాజమాన్యం. అంటే ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ. ఆ మనసత్వం ఎంతమంది డాక్టర్లు అలాంటి సర్టిఫికెట్లు ఇస్తారు? సో ఇట్స్ జస్ట్ యూ అండర్స్టాండ్. ఇఫ్ ఐఎమ్ అ లేడీ, ఇఫ్ ఐఎమ్ అన్ ఎయిర్ హాస్టెస్ సమ్వేర్, నన్ను మీరు హీల్స్ వేసుకునే రండి అంటే, అరే నడునొప్పి ఉందర్రా ముర్రో అంటే వినకపోతే, see we have lost that human touch అమ్మా. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 10-15 minutes a day చేసుకోండి. చిన్న గుంజీలు తీయండి, కొంచెం రిలాక్స్ అవ్వండి. వెళ్ళిపోయి జిమ్కి నో నీడ్, కొంచెం రిలాక్స్ అవ్వండి, గో ఫర్ నైస్ వాక్స్, అంతా బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్లెజర్ స్పీకింగ్ విత్ యూ. ప్లెజర్ మీ టైం తీసుకొని మా కోసం, మా బర్డ్ మీడియా, మా జూమ్ కి వచ్చి మాట్లాడారు. ఐ థింక్ మీ ఇన్ఫర్మేషన్ వెరీ ప్రాక్టికల్ గా ఉంది, వెరీ క్లియర్ గా ఉంది. ఐ థింక్ ఫ్యూచర్ గానీ ఇప్పుడు కానీ అందరూ ఎక్కువ స్పైన్ ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నారు. ఐ థింక్ ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము. 100% అవుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే వాళ్ళకి నా నంబర్ కూడా మీరు ఇవ్వచ్చు. మై నంబర్. ఇట్స్ ఎ ప్లెజర్. టెలికన్సల్టేషన్ లో ఐ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి, థ్యాంక్ యూ. బాయ్ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.